మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనకాపల్లి జిల్లా పాల రైతు సంఘం గౌరవాధ్యక్షుడిని. ఈరోజు విశాఖ డైరీ యాజమాన్యం, పాలకవర్గం, అధికారులు పాల రైతుల మీద దాడి చేస్తున్నారు. ఎందుకంటే చరిత్రలో ఏ ధర పెరిగితే తప్ప తగ్గదు. ఈరోజు అన్ని రకాల ఎరువుల ధరలు పెరిగాయి, ఫీడ్ రేట్ల ధరలు పెరిగాయి, అలాగే కూల్ రేట్లు పెరిగాయి. మరి పచ్చిగ్యాసం ఖర్చుతో కూడుకున్నది అయిపోయింది. అలాంటి సందర్భంలో ఈరోజు వ్యవసాయంలో ఏ పంట గిట్టుబాటు కాలేదు. అన్ని పంటలో కూడా ఈరోజు ఏ పంట అయితే నష్టం వస్తుంది. ఈరోజు సగం భూముల్ని రైతులు పశుగ్రాస కింద మార్చేశారు. ఈరోజు రైతాంగం పెద్ద ఎత్తున పాడి మీద ఆధారపడి ఉన్నారు. ఈరోజు వాటర్ బాటిల్ అమ్ముతుంది 20 రూపాయలు నుంచి 20 రూపాయలు. ఇలాంటి సందర్భంలో మరి ఆవు పాలు ధర అర్థంతరంగా మరి 29 రూపాయలు తగ్గించడం అత్యంత దుర్మార్గం. ఈరోజు డైరీ యాజమాన్యం ఈరోజు 30-35 సంవత్సరాల నుంచి వాళ్ళే చైర్మన్లు, వాళ్ళే డైరెక్టర్లు, మార్పు లేదు. ఈరోజు డైరీ మరి రోజు రోజుకి దాన్ని ఎన్ని రకాలు తీయాలో అన్ని రకాలు తినేస్తున్నారు. కానీ పాల రైతుల్ని ఈరోజు గొంతు కోసేస్తున్నారు. ఈరోజు మేము చెప్పాం, నెల క్రితం చెప్పాం, ఈరోజు సూపర్ స్టార్స్ కానీ ఈరోజు ట్రాన్స్పోర్ట్ కానీ మీరు ఆర్డర్ పెట్టండి, 68 కోట్లు మిగులుతుందని మేము చెప్పాం. అదొకటే కాదు, ఈరోజు డైరీ ఆస్తులు అనేక ఆస్తులు భూముల రూపంలోనూ ఇతర రూపాలు ఉన్నాయి. ఈరోజు కష్టకాలం వస్తే ఈ కష్టకాలంలో మీరు రిజర్వులు తీసి పెట్టండి. ఈరోజు 4 సంవత్సరాల క్రితం 1000 కోట్ల ఆదాయం ఉంటుంది సాగు డైరీ. ఈ రోజు 9 కోట్ల అప్పుల్లో ఉందని చెప్పి చూపిస్తున్నారు. 2018 చెల్లబాటు బుక్లో 250 కోట్లు ఈరోజు రైతులతో సేల్తనం ఉంది. ఆ సేల్తనానికి డివిడెండ్ ఇవ్వాలి. ఈరోజు 3 సంవత్సరాల నుంచి బోనసులు ఇవ్వలేదు. ఈరోజు రైతుల డబ్బులే కట్ చేసి వీళ్ళు బోనసుల కింద ఇస్తామంటారు. అది దుర్మార్గం. ఈరోజు లాభాల నుంచి ఈరోజు బోనసులు ఇవ్వాలి. 4,000 కోట్లు రైతుల డబ్బులే కట్ చేసి ఇస్తామంటారు. నేను ఇంకా కొంచెం కోరుకులు ఈరోజు రైతాంగం లేదు. ఈరోజు ఏదైతే పాల రేటు తగ్గించారో తగ్గించిన రేటు తిరిగి పునరుద్ధరణ చేయమంటాం. ఈరోజు ఫీడ్ రేటు 750 నుంచి 1000 రూపాయలు పెంచారు. ఆ 750 రూపాయలకి మేము తగ్గించమంటాం. ఈరోజు ఇన్సూరెన్స్ 70,000, 80,000 రూపాయలు అవును దేవులో కొంటే వాళ్ళు 30,000 రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు కంపెనీలే కట్టలేదు ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల దగ్గర వసూలు చేస్తున్నారు. లోకల్ తహసీల్ కేంద్రం దగ్గర వసూలు చేస్తున్నారు. ఆ డబ్బుల్ని వీళ్ళు ఉంచుకుంటారు. వీళ్ళ డబ్బుల్లోనే 30,000 రూపాయలు ఇవి ఆవు చనిపోతే గేదె చనిపోతే ఇస్తున్నారు. అంత దుర్మార్గమైన పద్ధతుల్లో ఈ రోజు విశాఖ డైరీ యాజమాన్యం పాటిస్తుంది. గత 29 మేము 400 మందితో ధర్నా చేసి చెప్పాం. మేము పాలకవర్గం కూర్చొని మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. మేము ఇండైరెక్ట్ గా అంతకాదు ఎంతో పెంచుదామని చెప్పారు. కానీ ఈ రోజు కూడా ఏ రకం సమాధానం చెప్పకుండా ఈరోజు అసెంబ్లీలో ఈరోజు హౌస్ కమిటీ చేశారు. మేము ధర్నా చేసిన తర్వాత అంత చర్చ జరిగినా ఈరోజు ఒక డైరెక్ట్ యాజమాన్యం కానీ ఈరోజు చైర్మన్ కానీ ఈరోజు ఎంపీ కానీ మీకు చేత కాకపోతే మీరు రాజీనామా చేయండి. పాలకవర్గం మొత్తం ఈరోజు ప్రభుత్వానికి చెప్పండి, లేదా రైతాంగానికి చెప్పండి. ఆవు పాలకి లీటర్ 50 రూపాయలు మినిమం రేట్ ఇస్తాం. గేదె పాలకి మినిమం రేట్ 80 రూపాయలు ఇస్తాం. అదే రేటు గేదె పాలకి ఇంకా పెంచుతాం. అలాగే గేదె పాలకి 100 రూపాయలు అదే రేట్ ఇస్తాం. గొంప కృష్ణమూర్తి, విజయనగరం జిల్లా కార్యదర్శి. ఇప్పటికే విశాఖ డైరీ పాల ధర తగ్గించి సుమారు 2 నెలలు అయింది. 10వ నెల 29వ తారీఖు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తూ ఆ రోజు మేనేజ్మెంట్ కి మెమోరాండం ఇచ్చే టైంలోన చెప్పాం. మేనేజ్మెంట్ ఏదైతే పాల ధర ఉందో మా బాడీలో చర్చించి వచ్చే బిల్లులో పెంచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు దాకా విశాఖ డైరీ నిమ్మకి నీరెత్తంటూ ఎక్కడ మాట్లాడడం లేదు. ఇప్పటికైనా విశాఖ డైరీ తగ్గించిన పాల ధరను పెంచాలి. అలాగే ఇన్సూరెన్స్, అలాగే ఆసుపత్రులు రైతులకి అనేక రకాలుగా నష్టపరిచే విధంగా ఉంది. పశువులకి పాల ధర తగ్గించడం అనేది చాలా అన్యాయం. పశువుల దానా రేటు పెరిగింది, వైద్యం పెరిగింది, కృత్రిమ ధరలు పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. కాబట్టి మార్కెట్లో ఎక్కడ వినియోగదారుడికి ఎక్కడ పాల ధర తగ్గలేదు. రైతులకు పాల ధర తగ్గించడం అనేది చాలా అన్యాయం. ఇప్పటికైనా సరే ఈ దుర్మార్గాన్ని వెనక్కి తీసుకోవాలి. తగ్గిన పాల ధర వెంటనే పెంచాలని చెప్పి
ఈ విజయనగరం జిల్లా కార్యదర్శిగా కొనసాగుతుంది. నాయన్ బాబు, నేను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా కోశాధికారిని. ఈరోజు పాలు రైతుల సమస్య మీద 7 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. 3,50,000 మంది రైతులు 9 లక్షల లీటర్ల పాలు ఈ డైరీకి పోస్తూ ఉన్నారు. ఇది సహకార రంగంలో ఉన్నటువంటి డైరీని పాలకులు ముఖ్యంగా దీన్ని కంపెనీ యాక్ట్ కింద మార్చి రైతులకి నష్టం చేస్తున్నారు. ఈరోజు దేశంలో 140 కోట్ల మంది ప్రజానీకానికి అన్నం పెట్టేది రైతు. ఆ రైతు పంటకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా ప్రభుత్వాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న వాళ్ళు రైతును ఆదుకోవట్లేదు. రైతే రాజుని మాటలు చెప్తారు తప్ప ఆచరణలో ఎక్కడ రైతుకి న్యాయం చేసిన పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో పాలు ధర అక్టోబర్ 16వ తేదీన 3 రూపాయలు తగ్గించారు లీటర్కి. ఆవు పాలు ధర ఈ యాజమాన్యమే ప్రోత్సహించింది. మీరు గేదెలు కాదు ఆవుల్ని కొనండి, హర్యానా నుండి తెప్పించండి, మేము లోన్లు ఇస్తాం అని చెప్పేసి బలవంతంగా ఆవులు కొనిపించి ఈరోజు ఆవు పాలు పోస్తూ ఉంటే ఆవు పాల ధర తగ్గించడం దుర్మార్గం. అదేవిధంగా అక్టోబర్ 16ని తగ్గిస్తే మేము మేనేజ్మెంట్కి లెటర్ ఇచ్చాం. అక్టోబర్ 29న పెద్ద ధర్నా జరిగింది. ఇక్కడ 7 జిల్లాల నుంచి ప్రతినిధులు రైతులు పాలు పోసే వాళ్ళు వచ్చారు. ఈరోజు పాల సంఘాలకి పాలు రైతులు పాలు పోస్తున్నారు. పాల రైతులు ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఆ పాల సంఘాల ప్రెసిడెంట్లు అందరూ కలిపి డైరెక్టర్లు ఎన్నుకుంటారు. ఈ డైరెక్టర్లు ప్రెసిడెంట్లు రైతులకి న్యాయం చేయాలి. కానీ రైతులకు న్యాయం చేయకుండా యాజమాన్యానికి ఊడిగం చేస్తూ యాజమాన్య ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి ఈరోజు డైరెక్టర్లు ప్రెసిడెంట్లు వాళ్ళు ఇచ్చేటువంటి చిన్న చిన్న కానుకలకి కక్కుర్తిపడి ఈరోజు గ్రామాల్లో ఉండేటువంటి పాల రైతుల ప్రెసిడెంట్లు కొంతమంది అలాగే డైరెక్టర్లు చాలా దుర్మార్గంగా యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. తగ్గించిన పాలు ధరను పెంచమని చెప్పేసి ఇక్కడ మాట్లాడి పెంచుతామని హామీ ఇచ్చారు. హామీని అమలు చేయట్లేదు. ఈరోజు బోనస్లు ఇవ్వట్లేదు. దానా రేట్లు పెరిగాయి. ఆ ధర రేటుని తగ్గించాలి, లేదంటే దాన్ని తగ్గట్టుగా ధర అయినా 10 రూపాయలు అదనంగా పెంచమని చెప్పేసి మేము రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి 2 నెలలుగా ఆందోళన జరుగుతున్నా ఎటువంటి నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు మేము కోరేది ఏంటంటే యాజమాన్యం ప్రకటించి తగ్గించిన 3 రూపాయలని పెంచాలని చెప్పి మిగిలిన డిమాండ్లు పరిష్కరించమని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా పాల రైతుల సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.